పుష్ప 2లో ఐటెం సాంగ్ ఎవరు చేస్తారనేది నేషన్ వాంట్ టు నో అన్నట్టుగా మారింది. తొలి భాగంలో సమంత ఐటెం పాట సూపర్ హిట్ కావటంతో సీక్వెల్లో దాన్ని మించి ఉండేలా సుకుమార్ ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా జాన్వీ కపూర్ పుష్ప 2 ఐటెం సాంగ్లో మెరవనుందని, బన్నీతో ఆడి పాడి అలరించనుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రస్తుతం టాలీవుడ్లో ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా అంటూ పాట ఎంత ఊపు ఊపిందో తెలిసిందే. అందులో సమంత చేసిన అందాల సందడి అంతా ఇంత కాదు. పుష్ప 2లో కూడా ఆ తరహాలోని ఓ ప్రత్యేక గీతం ఉంటుందని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. ఇప్పటిదాకా పలువురి బాలీవుడ్ తారల పేర్లు వినిపించాయి. నోరా ఫతేహి, దిశా పటాని పేర్లు ప్రచారం జరిగాయి. తాజాగా జాన్వీ కపూర్ పేరు బలంగా వినిపిస్తోంది. పుష్పరాజ్ పక్కన జాన్వీ కాలు కదపడానికి రెడీ అవుతోందని తెలుస్తోంది. మరి ఈ ప్రత్యేక గీతంలో ఆడి పాడడానికి సై అన్నారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు. ఇప్పటికే జాన్వీ తెలుగులో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎన్టీఆర్ దేవర చిత్రంతో పాటు రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప 2లో ప్రత్యేక గీతానికి జాన్వీ ఊ అంటే టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్లతో కలిసి నటించిన కథానాయిక అవుతుంది జాన్వీ. అయితే పుష్ప 2లో ఐటెం సాంగ్లో 2 హీరోయిన్లను ఐటెం బాములుగా పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా మేకర్స్లో ఉందని, జాన్వీతో పాటు సమంత కూడా పాట చివర్లో కనిపించేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే కనుక నిజమైతే ఆడియన్స్కు పండగే.